ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలుపుచున్నాను. ఈస్టర్ గురించి బైబిల్ నాలెడ్జ్‌ని అయితే మనం పెంచుకుందాం. బైబిల్ క్విజ్‌ను ఈ వీడియోలో చూద్దాం. దయచేసి వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో అనేక మందికి రీచ్ అవుతుందని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు ఏ రోజు మృతులలో నుండి లేచెను? ఆప్షన్స్: శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం. జవాబు ఆప్షన్ సి, ఆదివారం. రెండవ ప్రశ్న, యేసును సిలువ వేసిన రోజు ఏది? ఆప్షన్స్: ఈస్టర్ సండే, గుడ్ ఫ్రైడే, పామ్ సండే, క్రిస్టమస్. జవాబు ఆప్షన్ బి, గుడ్ ఫ్రైడే. మూడవ ప్రశ్న, యేసు సమాధి ఎక్కడ ఉంది? ఆప్షన్స్: గుడిలో, కొండపై, తోటలో, రాతి సమాధిలో, సముద్రం దగ్గర. జవాబు ఆప్షన్ సి, తోటలో రాతి సమాధిలో. నాలుగవ ప్రశ్న, యేసు లేచిన విషయాన్ని మొదటగా ఎవరు చూశారు? ఆప్షన్స్: పేతురు, యోహాను, మరియా మగ్దలేని, యాకోబు. సో జవాబు ఆప్షన్ సి, మగ్దలేని మరియా. ఐదవ ప్రశ్న, యేసు మృతులలో నుండి ఎన్ని రోజులకు లేచెను? ఆప్షన్స్: 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 7 రోజులు. సో జవాబు ఆప్షన్ సి, 3 రోజులు. ఆరవ ప్రశ్న, యేసు సమాధి దగ్గర రాయి ఎలా మారింది? ఆప్షన్స్: ఎవరో తీసేశారు, దేవదూత దాన్ని తొలగించాడు, గాలి వల్ల కదిలింది, అలాగే ఉంది. జవాబు ఆప్షన్ బి, దేవదూత దాన్ని తొలగించాడు. ఏడవ ప్రశ్న, యేసు పునరుత్థానం తర్వాత మొదటగా శిష్యులకు ఎక్కడ కనిపించాడు? ఆప్షన్స్: గలిలయ, సమాధి వద్ద, ఇంటిలో, మార్గంలో. జవాబు ఇంటిలో. ఎనిమిదవ ప్రశ్న, యేసు పునరుత్థానం నమ్మలేకపోయిన శిష్యుడు ఎవరు? ఆప్షన్స్: పేతురు, యోహాను, తోమా, ఫిలిప్పు. జవాబు ఆప్షన్ సి, తోమా. తొమ్మిదవ ప్రశ్న, యేసు పునరుత్థానం తర్వాత ఎంతకాలం భూమిపై ఉండెను? ఆప్షన్స్: 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు, 50 రోజులు. సో జవాబు ఆప్షన్ సి, 40 రోజులు. 10వ ప్రశ్న, లాస్ట్ వన్, ఈస్టర్ ఏమి సూచిస్తుంది? ఆప్షన్స్: పుట్టినరోజు, మరణం, పునరుత్థానం మరియు విజయము, ఉపవాసం. సో జవాబు ఆప్షన్ సి, పునరుత్థానం మరియు విజయము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి బైబిల్ క్విజ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా బైబిల్ యొక్క నాలెడ్జ్ని తెలుసుకుంటారని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.